హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం జనరల్ స్టడీస్ 4000 బిట్స్ పార్ట్ 53కి రావడం జరిగిందండి. క్లియర్గా చూసుకుని మొత్తం మనం 4000 బిట్స్ చెప్పుకుంటాం అనుకున్నాం. జీకే 500 బిట్స్ అయిపోయి, జోగ్రఫీ 750 బిట్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం, హిస్టరీ 800 బిట్స్ కూడా చెప్పుకున్నామండి. పాలిటీలో ఆల్రెడీ ఒక 550 బిట్స్ చెప్పుకున్నాం. రిమైనింగ్ 150 బిట్స్ మాత్రమే ఉన్నాయి పాలిటీలో చూసుకుంటే. ఈ వీడియోలో ఒక 50 చూస్తాం అండ్ నెక్స్ట్ 2 వీడియోస్లో మిగిలిన 100 బిట్స్ కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఎకానమీ, తర్వాత కెమిస్ట్రీ, తర్వాత ఫిజిక్స్, బయాలజీ కూడా మనం చెప్పుకోవడం జరుగుతుందండి. సో తప్పకుండా ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోస్ అన్నింటినీ కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ 8 క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోతాం. 551st క్వశ్చన్ అండి. వాట్ వాజ్ ద డ్యూరేషన్ ఆఫ్ నీలం సంజీవరెడ్డి యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అడుగుతున్నాడు. భారత రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి గారు ఏ కాలంలో పనిచేశారు అంటున్నారు. మనకు తెలుసు నీలం సంజీవరెడ్డి గారు ప్రెసిడెంట్గా అయితే వ్యవహరించారు అని. మరి ఆ టైం పీరియడ్ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే జనరల్గా మరి ఈ రకమైన ప్రశ్న అడుగుతున్నాడు. మోస్ట్లీ ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి ఎగ్జామ్స్ ఏదైనా మీరు రాస్తుంటే, స్టేట్ ఎగ్జామ్స్, ఈ క్వశ్చన్స్ ఇట్లాగా అంటే ఎందుకంటే ఆ రాష్ట్రం నుంచి చెందిన వ్యక్తి కాబట్టి, బీఇట్ పివి నరసింహారావు, బీఇట్ నీలం సంజీవ్ రెడ్డి, వీళ్ళ గురించి మనం తెలుసుకోవాలి. అందుకనే ఇక్కడ ప్రశ్న కనుక చూసుకున్నట్లయితే మనకి నీలం సంజీవ్ రెడ్డి గారు 5 years చేశారనమాట ప్రెసిడెంట్గా. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1977 to 1982. 1977 నుంచి 1982 వరకు నీలం సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రపతిగా మన భారతదేశంకి పనిచేశారు. 552nd క్వశ్చన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ గివ్ హిస్ రెసిగ్నేషన్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? కింద వాటిలో ఎవరు తన రాజీనామాను భారత రాష్ట్రపతికి ఇవ్వరు అని అడుగుతున్నాడు. అంటే కింద ఇచ్చిన 4 3 రాజీనామా చేయాలనుకుంటే వారి యొక్క రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి అందజేస్తారు. అయితే ఒకరు మాత్రం రాష్ట్రపతికి అందజేయడం అనేది కింద ఇచ్చిన వాటిలో ఉండదు. అది ఎవరు అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి అటార్నీ జనరల్ కనుక చూసుకున్నట్లయితే ఇతను రాష్ట్రపతి చేత నియమించబడతాడు. ఇతను ఒకవేళ రిజైన్ చేయాలనుకున్నా ఇతను తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికే ఇస్తాడు. గవర్నర్స్ చూసుకుంటే గవర్నర్లు కూడా రాష్ట్రపతి చేత నియమించబడతారు. మరి అదేవిధంగా గవర్నర్లు ఒకవేళ రాజీనామా చేయాలి అనుకుంటే రాష్ట్రపతికి వారి యొక్క రాజీనామా పత్రాన్ని అందజేస్తారు. క్యాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఇతను కూడా రాష్ట్రపతిని నియమించడం జరుగుతుంది. మరి ఇతను ఒకవేళ రాజీనామా చేయాలనుకుంటే ఇతను కూడా రాష్ట్రపతికే ఇస్తాడు. లోక్సభ స్పీకర్ ఉంది చూసారా, లోక్సభ స్పీకర్ ఒకవేళ రిజైన్ కనుక చేయాలి అనుకుంటే లోక్సభ యొక్క డిప్యూటీ స్పీకర్ ఉంటాడు కదండి, ఆ లోక్సభ యొక్క డిప్యూటీ స్పీకర్కి లోక్సభ స్పీకర్ రాజీనామా పత్రాన్ని అందజేయాలి. వీళ్ళిద్దరి రిలేషన్ ఎట్లుంటుందంటే మ్యూచువల్ అనమాట. అంటే లోక్సభలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ మ్యూచువల్, పరస్పరం. అంటే ఏంటి, ఒకవేళ కనుక స్పీకర్ రాజీనామా చేయాలనుకుంటే డిప్యూటీ స్పీకర్కి అందజేయాలి, డిప్యూటీ స్పీకర్ కనుక రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్కి అందజేయాలన్నమాట. సో ఇక్కడ ఇచ్చిన వాళ్ళు ప్రెసిడెంట్కి ఎవరు వారి యొక్క రాజీనామా పత్రాన్ని అందజేయరు అంటే లోక్సభ స్పీకర్. వీరు 3 రాష్ట్రపతికి అందజేస్తారు. సో ఇక్కడ ఈ పాయింట్స్ కూడా నోట్ చేసుకోండి, అడగచ్చు ఎగ్జామ్లో. మేబీ క్యాగ్ తన యొక్క రాజీనామా పత్రాన్ని ఎవరికి అందజేస్తాడు? ప్రెసిడెంట్కి అందజేస్తాడు. సో ఈ క్వశ్చన్ క్లియర్ కదండి, లోక్సభ స్పీకర్ అనమాట. 553rd క్వశ్చన్. లోక్సభ స్పీకర్ ప్రమాణ స్వీకారం ఎవరు, లోక్సభ స్పీకర్కి ఎవరు చేయిస్తారు ప్రమాణ స్వీకారం అంటున్నాడు. ప్రైమ్ మినిస్టరా, ప్రెసిడెంటా, సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్త? అసలు లోక్సభ స్పీకర్కు సపరేట్గా ఓత్ అనేది ఏమి ఉండదా అని అడుగుతున్నాడు. మనకి లోక్సభ స్పీకర్ చూసుకున్నట్లయితే సపరేట్గా ప్రమాణ స్వీకారం ఏముండదండి. నో సపరేట్ ఓత్ అనమాట, ప్రమాణం లేదు, నో సపరేట్ ఓత్. పాయింట్ గుర్తుపెట్టుకోండి. 554th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఈస్ కాల్డ్ ది సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బై ది డాక్టర్ అంబేద్కర్? మనకి రాజ్యాంగంలోని చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. అందులో మరి ఒక ఆర్టికల్ని డాక్టర్ అంబేద్కర్ గారు
రాజ్యాంగం యొక్క అంతరాత్మగా వ్యవహరించారనమాట. భారత రాజ్యాంగానికి హృదయం అంతరాత్మ వంటిది ఆ ఆర్టికల్ అని అభివర్ణించారు. ఏ ఆర్టికల్ అది? మరి అంబేద్కర్ గారు ఉన్న ఆర్టికల్స్ అన్నిట్లో ఆ పర్టికులర్ ఆర్టికల్ని ఇంత హై స్టేటస్ ఇచ్చి అభివర్ణించారు అంటే మరి అది చాలా ప్రముఖమైన ఆర్టికల్. ఏంటి అది అంటే ఆర్టికల్ 32, ఆర్టికల్ 32. ఆర్టికల్ 32 మనకి ఏం తెలియజేస్తుందండి? ఎప్పుడైనా మన ప్రాథమిక హక్కులు గనక ఉల్లంఘించబడితే మనము డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి ఆశ్రయించగలము. ఈ సుప్రీంకోర్టు ఏమో మన హక్కులను పరిరక్షించడం కోసం రిట్లను జారీ చేస్తుంది. ఈ రిట్లు ఎన్ని ఉంటాయి? మొత్తం 5 ఉంటాయి అన్నమాట. ఏవేవవి? హేబియస్ కార్పస్, ప్రొహిబిషన్, సెర్చ్యువరారీ, క్వో వారెంటో, మ్యాండమస్, ఇట్లాగా మనకి మొత్తం 5 రిట్లు ఉంటాయి. సో ఆర్టికల్ 32ని మరి అంబేద్కర్ గారు అభివర్ణించారు. ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ దీనికి ఇచ్చారు అంటే మనకి ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నా ఆ ప్రాథమిక హక్కులను పరిరక్షించే ఆర్టికల్ ఉంటుంది చూడసారా, అది మరి చాలా ఇంపార్టెంట్ కదా. అందుకని అంబేద్కర్ గారు 32వ అధికరణను భారత రాజ్యాంగం యొక్క అంతరాత్మ మరియు హృదయంగా వర్ణించారు. 555th question. Which of the following article remains in force during the national emergency? జాతీయ అత్యవసర సమయంలో కూడా ఏ ఆర్టికల్, ఏ అధికరణ అనేది అమల్లో ఉంటుంది అని ప్రశ్న ఇక్కడ అడుగుతున్నాడు. మనకి జాతీయ అత్యవసరం గురించి ప్రస్తావించే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 352. సో ఆర్టికల్ 352 జాతీయ అత్యవసర పరిస్థితి గురించి ప్రస్తావిస్తుంది. జనరల్గా అయితే మనకి జాతీయ అత్యవసర పరిస్థితి అంటే చాలా సివియర్ సిచ్యువేషన్ అనమాట. మరి అట్లాంటి సందర్భంలో దాదాపుగా అన్ని ప్రాథమిక హక్కులు అనేవి సస్పెండ్ అవుతాయి. కానీ 2 పర్టికులర్గా ఆర్టికల్స్ మాత్రం ఎప్పటికీ సస్పెండ్ అవ్వవు. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో కూడా, నేషనల్ ఎమర్జెన్సీ అప్పుడు కూడా పర్టికులర్గా 2 ఆర్టికల్స్ ఉంటాయి. అవి ఎప్పుడూ సస్పెండ్ అవ్వవు. ఏంటేంటి అవి అంటే ఆర్టికల్ 20 అనేది ఒకటి, నెక్స్ట్ 21 అనేది ఇంకొకటి. సో ఆర్టికల్ 20 మరియు ఆర్టికల్ 21 ఈ 2 ఎప్పటికీ రద్దు కావు, సస్పెండ్ చేయబడవు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో 21 ఒకటే ఇచ్చాడు. కాబట్టి ఆర్టికల్ 21 అనేది జాతీయ అత్యవసర పరిస్థితుల్లో కూడా మనకి అమల్లోనే ఉంటుంది. 556th question. ఆర్టికల్ 18 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ అంటున్నాడు. మనకి ఆర్టికల్స్ అనేది కంపల్సరీ, మనం కొన్ని ఆర్టికల్స్ ఉంటాయండి స్టాండర్డ్, అవి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే డైరెక్ట్గా అడుగుతున్నాడు ఎగ్జామ్స్, ఆర్టికల్స్ డైరెక్ట్గా అడుగుతున్నాడు క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో ఆర్టికల్స్ మీద. ఆర్టికల్ 18 ఏం తెలియజేస్తుంది, ఆర్టికల్ 44 ఏం చెప్తుంది, ఆర్టికల్ 50 ఏం చెప్తుంది. సో ఆ రకమైన మరి అడుగుతున్నాడు కాబట్టి మనకి అట్లీస్ట్ ఆర్టికల్ యొక్క మెయిన్ హెడ్డింగ్ తెలియాలండి. సో ఇక్కడ ఆర్టికల్ 18 అడుగుతున్నాడు. మెయిన్ హెడ్డింగ్ కనుక మనం తెలిసినట్లయితే ఎలిమినేషన్ ద్వారా కానీ ఏదైనా సంథింగ్ మోస్ట్లీ మనం ఆన్సర్ చేసే స్కోప్ ఉంటుంది. ఆర్టికల్ 18 అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంది? అబాలిషన్ ఆఫ్ టైటిల్స్, బిరుదులను నిషేధించడం, అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. సో ఇక్కడ అన్టచబిలిటీ కాదు కదండి, అన్టచబిలిటీ గురించి ప్రస్తావించేది 17 అనమాట. సో అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ ఉంది కదా, శీర్షికల రద్దు, బిరుదులు అనేది రద్దు, దీని గురించి మాట్లాడుతుంది 18వ నిబంధన ఆర్టికల్ బి అనమాట ఆన్సర్. 557th question. ఏ మనీ బిల్ passed by the Lok Sabha is deemed to have been passed by the Rajya Sabha also when no action is taken by the upper house within. లోక్సభ ఆమోదించిన మనీ బిల్లును రాజ్యసభ ఆమోదించినట్లుగా పరిగణించబడుతుంది ఎప్పుడు ఎగువ సభలో ఎటువంటి చర్య ఇన్ని రోజుల్లో తీసుకోకపోతే అనేది ప్రశ్న మనకి. ఇక్కడ చూడండి మనీ బిల్ గురించి నేను మీకు చెప్తాను. ఒక బిల్లు మనీ బిల్లా కాదా అని చెప్పి స్పీకర్ ధృవీకరిస్తారు. స్పీకర్ ధృవీకరిస్తే ఫైనల్ అనమాట, ఆ బిల్లు మనీ బిల్ అవుతుంది. మనీ బిల్కి సంబంధించి ఫస్ట్ పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇది కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టగలము, నెంబర్ 1. అయితే లోక్సభలో పాస్ అయిన తర్వాత రాజ్యసభకి వెళ్తుంది, వెళ్ళదు అని కాదు, వెళ్తుంది. కాకపోతే రాజ్యసభలో మనకి దీనిపైన ఎటువంటి ఓటింగ్ ఉండదు, కేవలం చర్చలు, డిబేట్స్, డిస్కషన్స్ మాత్రమే ఉంటాయి.
అది సెకండ్ పాయింట్. మళ్ళీ ఈ రాజ్యసభకి వెళ్ళినప్పుడు ఆ మనీ బిల్ యొక్క మ్యాక్సిమం టైం పీరియడ్ ఎంత అంటే 14 days, గరిష్ట కాలపరిమిత మనీ బిల్కి రాజ్యసభలో 14 days. ఈ 14 days లోపల రాజ్యసభ వాళ్ళు ఓకే అని చెప్పి యాక్సెప్ట్ చేస్తే బాగానే ఉంటుంది. ఒకవేళ 14 రిజెక్ట్ చేయడానికి లేదు బేసికలీ రాజ్యసభ వాళ్ళు. సో వాళ్ళకు ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఒకటి యాక్సెప్ట్ చేయాలి, లేదా రెండోది ఏంటంటే 14 రోజులు వాళ్ళకి టైం పీరియడ్ ఇచ్చారు కదా, ఏది చెప్పకపోవడం. సో వీళ్ళు ఒకవేళ ఏది చెప్పకపోతే 14 రోజులు గడిచిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు ఒప్పుకున్నారు అని చెప్పి పరిగణించబడి ఆ బిల్లు రాజ్యసభలో పాస్ అయిపోయింది అని పరిగణించబడుతుంది. కాబట్టి ఎన్ని రోజులు ఆ రాజ్యసభలో ఉంచవచ్చు ఆ బిల్లుని అని అడుగుతున్నాడు ఇక్కడ. అంటే ఎన్ని రోజులు మనము ఆ బిల్లు పైన రాజ్యసభ గనక ఇటువంటి తన యొక్క అభిప్రాయం తెలపకపోతే ఆటోమేటిక్గా పాస్ అయిపోయింది అని పరిగణిస్తాము అని అడుగుతున్నాడు. సో 14 రోజుల లోపల మనకి రాజ్యసభ గనక ఎటువంటి తన యొక్క అభిప్రాయం తెలపకపోతే ఆటోమేటిక్గా పాస్ అయిపోయింది అని చెప్పి మనము పరిగణంలోకి తీసుకుంటాం మనీ బిల్ని. 558th క్వశ్చన్, హూ డిసైడ్స్ వెదర్ ఏ బిల్ ఈస్ ఏ మనీ బిల్ ఆర్ నాట్? బిల్లును మనీ బిల్లా కాదా అని ఎవరు నిర్ణయిస్తారు? ఇందాకే మీకు నేను చెప్పాను కదండి, ఒక బిల్లుని ఇది మనీ బిల్లా కాదా అని చెప్పేది నిర్ణయించేది లోక్సభ యొక్క స్పీకర్ అన్నమాట. సో మనీ బిల్ అంటే జనరల్గా ట్యాక్సెస్కి సంబంధించి పెంచడము తగ్గించడం కేవలం వాటి గురించే ప్రస్తావించడం ఉంటుందండి. ఇందులో కేవలం మనీకి పరంగా ట్యాక్స్లు అవనివ్వండి, పన్నేతర అవ్వండి, ఆదాయము, ఓన్లీ మనీ గురించి ప్రస్తావన ఉంటే ఒక బిల్లులో దాన్ని మనం మనీ బిల్ అంటాము. మనీ బిల్ని ధృవీకరించాల్సింది ఎవరు అంటే లోక్సభ స్పీకరు. లోక్సభ స్పీకర్ డెసిషన్ ఏదైతే ఉందో ఈ బిల్లు మనీ బిల్లా కాదనేది అది ఫైనల్ అనమాట, అది అంతిమ నిర్ణయం, దాన్ని మనం సవాల్ చేయలేము ఎక్కడ. కాబట్టి ఈ లోక్సభలో ఉన్నటువంటి స్పీకర్ ఉంటారే అతను నిర్ణయిస్తారనమాట బిల్ అనేది మనీ బిల్లా కాదా అని. 559th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిల్స్ కెనాట్ బి ఇంట్రడ్యూస్డ్ ఫస్ట్ ఇన్ ద రాజ్యసభ? ఇక్కడ మనకి భారతదేశంలో పార్లమెంట్లో ఉభయ సభలు, 2 సభలు ఉంటాయి, ఒకటి లోక్సభ, 2 రాజ్యసభ. లోక్సభ అనేది దిగువ సభ లోవర్ హౌస్ అంటాము, రాజ్యసభ ఎగువ సభ అప్పర్ హౌస్ అంటాము. అయితే మనకి బిల్ అంటే ఏంటి అంటే ప్రభుత్వం ఏదన్నా ఒక ప్రధానమైన కార్యక్రమం చేపట్టాలి, ఒక పథకం చేపట్టాలి, ఒక నిర్ణయం ప్రధానమైనది తీసుకుంటుంది అంటే ఫస్ట్ అది బిల్లు రూపంలో పెడతారు. ఆ బిల్ అనేది 2 సభల్లో చర్చించి ఓటింగ్ జరిగాక 2 సభలు ఆమోదిస్తే ప్రెసిడెంట్కి వెళ్తుంది, ప్రెసిడెంట్ గారి సిగ్నేచర్తో ఆ బిల్ అనేది యాక్ట్ అవుతుంది, చట్టం అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడు, కొన్ని బిల్స్ని మనము రెండిట్లో ఎక్కడన్నా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, లోక్సభలో అన్నా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, రాజ్యసభలో అన్నా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. కొన్ని బిల్స్ని కేవలం లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అయితే కొన్ని బిల్స్ ఉంటాయి అవి ఓన్లీ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు రాజ్యసభలో మాత్రమే వాటిని ప్రవేశపెట్టగలము, లోక్సభలో వాటిని మొట్టమొదటిగా ప్రవేశపెట్టలేము. సో ఫస్ట్ మనము కొన్ని బిల్స్ ఉంటాయి, ఆ బిల్స్ని రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. సో కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు, ఆ 4లో 3 కూడా ఈ కోవకు చెందినవి. ఏ కోవకి? ఆ బిల్లులు ప్రవేశపెట్టాలి పార్లమెంట్లో అంటే ఫస్ట్ మొదటిగా రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టగలము. అయితే ఈ 3 అట్లా ఉంటుంది, ఒకటేమో ఆ ప్రొవిజన్ ఉండదు, ఏది అంటున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ది ఏంటి, మనకి ఏదన్నా ఒక రాష్ట్రాన్ని ప్రెసిడెంట్ రూల్ కింద తీసుకురావాలి రాష్ట్రపతి పాలనకి అంటే దానికి సంబంధించిన బిల్లు మనం రాజ్యసభ ఫస్ట్లో పెట్టాలి. థర్డ్ పాయింట్ మీరు చూడండి, ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ అంటే ఇది రాజ్యసభలో పెట్టచ్చు, బేసికలీ లోక్సభలోనే పెట్టచ్చు, రాజ్యసభలోనే పెట్టచ్చు. సో బేసికలీ దీంట్లో పాయింట్ ఏంటంటే రాజ్యసభలోనే ప్రవేశపెట్టచ్చు ఈ బిల్ని. ఈ పాయింట్ చూసుకుంటే ఇప్పుడు రాష్ట్రపతిని మనం అభిశంసనం తీర్మానం ప్రకారం తొలగిస్తాం. సో దానికి తొలగించడానికి సంబంధించిన బిల్లు రాజ్యసభలో పెట్టచ్చు, తప్పేం లేదు, ఎక్కడైనా పెట్టచ్చు, లోక్సభలోనో రాజ్యసభలోనో. సో రాజ్యసభలో పెట్టచ్చా లేదనేది పాయింట్, పెట్టచ్చు. నెక్స్ట్ ఏదన్నా ఒక ప్రదేశంలో కానీ జనరల్గా దేశమంతా కానీ ఒక యుద్ధము అట్లా వచ్చిందనుకోండి, అప్పుడు అత్యవసర పరిస్థితిని విధించడానికి బిల్లు కూడా రాజ్యసభలో ప్రవేశపెట్టవచ్చు. అయితే ఇక్కడ మనీ బిల్ ఉంది చూసారా, మనీ బిల్ గురించి నేను మీకు ఇందాక చెప్పాను కదండి, అది కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టగలము అని. అందుకని చేత ఇక్కడ మనీ బిల్ని మనము మొట్టమొదటిగా రాజ్యసభలో ప్రవేశపెట్టలేము. సో బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 560th క్వశ్చన్, ద సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఈజ్ పాస్డ్ ఇన్. మనకి క్యాట్ అంటామండి వీటిని, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అనమాట. ట్రిబ్యునల్ అంటే జనరల్గా క్వాసీ జ్యుడిషియరీ అంటే సమన్యాయ వ్యవస్థలు లాంటివండి ఇవి.
ఆల్మోస్ట్ న్యాయ వ్యవస్థ లాంటి విధులే ఉంటాయి, కాకపోతే ఇది పరిపాలన అడ్మినిస్ట్రేషన్గా ఉంటాయి అన్నమాట వీటి యొక్క జ్యుడిషియరీ సిస్టమ్, క్వాసీ జ్యుడిషియరీ సిస్టమ్. సో ఇది ఎప్పుడు ఏర్పాటు అయ్యింది, ఈ చట్టం ఎప్పుడు పాస్ అయింది అని ప్రశ్న అడుగుతున్నాడు. మనకి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అనేది 1985లో పాస్ అయిందండి. 1985 గుర్తుపెట్టుకోండి, 1985లో పాస్ అయింది. 561st క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యావ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ క్యాట్? మన భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అధికరణలో క్యాట్ సిఏటి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి సంబంధించి నిబంధన ఉంటుంది అంటున్నాడు. 312ఏనా, 122నా, 323ఏనా, 332ఏనా అంటున్నాడు. మనకి రాజ్యాంగంలోని ఆర్టికల్ 323A అని ఉంటుంది. ఇది సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ గురించి ప్రస్తావిస్తుంది, 323A. సో ఇట్లాంటివి రిపీటెడ్గా అనుకుంటూ ఉండాలండి. క్యాట్ సిఏటి ఆర్టికల్ 323A, క్యాట్ సిఏటి ఆర్టికల్ 323A అట్లా అనుకుంటూ ఉండాలన్నమాట. సో దట్ అది మనం ఎప్పటికెప్పుడు రివిజన్ చేసుకుంటే ఎగ్జామ్ టైంకి క్లియర్గా ఆప్షన్స్ చూడగానే మనకు ఐడియా వచ్చేస్తుంది. క్యాట్ అని చూడగానే ఎస్ ఆర్టికల్ 323A అని. 562nd క్వశ్చన్, ద చైర్మన్ ఆఫ్ ద క్యాట్ షుడ్ బి ఏ. ఇందాకే మనము సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ గురించి మాట్లాడాం కదండి. మరి ఆ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ యొక్క చైర్మన్ ఉంటారు కదండి, అధ్యక్షుడు. ఆ అధ్యక్షుడుకి యొక్క అర్హతలు ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది ప్రశ్న అనమాట. సో మనకి క్యాట్ అంటే మనం ఆల్రెడీ అనుకున్నాము, ఈ దీంట్లో సమన్యాయ వ్యవస్థలు ఇవి. సో న్యాయపరమైన నాలెడ్జ్ అనేది చాలా అవసరం అన్నమాట సబ్జెక్ట్. అందుకని చేత జనరల్గా ఒక క్యాట్ యొక్క చైర్మన్గా ఎవరిని నియమించవచ్చు అంటే ఆల్రెడీ పనిచేస్తున్న హైకోర్టు జడ్జిని కానీ, లేదా పదవీ విరమణ అయిన రిటైర్ అయిన హైకోర్టు జడ్జిని కానీ మనము క్యాట్ యొక్క చైర్మన్గా నియమించవచ్చు. సో ఫస్ట్ ఆన్సర్ అండి, ఏ అనేది రైట్ ఆన్సర్. 562. 563rd క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డెల్ట్ విత్ ద అపాయింట్మెంట్ ఆఫ్ అటార్నీ జనరల్ ఇన్ ఇండియా? భారత అటార్నీ జనరల్ నియామకానికి సంబంధించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది అంటున్నాడు. మనకి కేంద్ర ప్రభుత్వం యొక్క లాయర్ అని చెప్పుకోవచ్చు అటార్నీ జనరల్ని. సో ఈ అటార్నీ జనరల్ని నియమించేది ఎవరు అంటే ప్రెసిడెంట్ అని మనం చెప్తాము. అటార్నీ జనరల్ ఒకవేళ తన రాజీనామా చేయాలనుకుంటే తన యొక్క రాజీనామా పత్రాన్ని ప్రెసిడెంట్కి అందజేస్తాడు అని మనం అనుకుంటాము. సో ఈ యొక్క అటార్నీ జనరల్ యొక్క నియామకం గురించి ప్రస్తావించే ఆర్టికల్ అధికరణ ఏది అనే ప్రశ్న అడుగుతున్నాడు. ఆర్టికల్ 76 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది అపాయింట్మెంట్ ఆఫ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. 564th క్వశ్చన్ అండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా? అటార్నీ జనరల్కి సంబంధించి కింద 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఆ మూడిట్లో ఏది రైటు అన్నట్టు అడుగుతున్నాడండి. ఫస్ట్ పాయింట్ మనం చూసుకుంటే ఏమంటున్నాడు, హీ హ్యాస్ ద రైట్ ఆఫ్ ఆడియన్స్ ఇన్ ఆల్ ద కోర్ట్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని న్యాయస్థానాల్లో ఇతనుకు వెళ్ళే హక్కు ఉంటుంది, వీక్షించే హక్కు ఇతనికి ఉంటుంది. ఎస్, ఇది రైటే. మరి అతను హయ్యెస్ట్ లాకి సంబంధించిన ఉద్యోగి కాబట్టి భారతదేశంలో ఆబ్వియస్లీ ఎక్కడ కోర్టు కేసు జరుగుతున్నా అతను వీక్షించే అవకాశం అతనికి ఉంటుంది. సో ఫస్ట్ అనేది రైటే. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అతని యొక్క ఆఫీస్ యొక్క పదవీ కాలము మరియు అతనికి ఎంత జీతభత్యాలు ఇవ్వాలి అనేది ఎవరు నిర్వహిస్తారు, అతని వేతనం మరియు పదవీ కాలం అంటే రాష్ట్రపతి నిర్ణయిస్తారనమాట. అంటే ఒక అటార్నీ జనరల్ని నియమిస్తే ఖచ్చితంగా ఇన్ని రోజులని అతను ఉంచాలి అట్లాగేమీ ఉండదు, కాల పరిమితి, కాల వ్యవధి. జనరల్గా మొత్తం రాష్ట్రపతి యొక్క ఇష్టం. అతని యొక్క పదవీ కాలంలో కానీ అతని యొక్క రెమ్యునరేషన్ కానీ అవన్నీ రాష్ట్రపతి యొక్క ఇష్టం. ఇది మరి రైటే. నెక్స్ట్ మనం ఇందాక అనుకున్నాం కదండి, అటార్నీ జనరల్ అనే అతను కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లాయర్ లాంటి అతను. సో మరి ఆబ్వియస్లీ లీగల్కి సంబంధించి జనరల్గా గవర్నమెంట్కి ఎటువంటి క్వైరీస్ సందేహాలు ఉన్నా వాటి సందేహాలని అటార్నీ జనరలే తీరుస్తాడు. కాబట్టి హీ అడ్వైజెస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది కరెక్టే. కాబట్టి 3 కరెక్ట్ కాబట్టి ఆల్ ద అబౌవ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో డి అండి 564కి.
565th క్వశ్చన్, హూ ఈజ్ ద హైయెస్ట్ లీగల్ ఆఫీసర్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఇందాకే మనం అనుకున్నాం కదండి, మన భారతదేశంలోనే హైయెస్ట్ లా ఆఫీసర్ ఎవరు, అత్యున్నత న్యాయ అధికారి ఎవరు అంటే మనము అటార్నీ జనరల్ అని చెప్పి ఆన్సర్ చేయాలి. సార్ మరి జడ్జెస్ ఉంటారు కదా, వాళ్ళు కదా హైయెస్ట్ లా అంటే జడ్జెస్ ఆఫీసర్స్ కింద రారండి కేటగిరీ. ఆఫీసర్స్ అంటే పనిచేసేవాళ్ళు, బట్ న్యాయమూర్తులు అంటే అది కంప్లీట్లీ వేరే అనమాట. జడ్జెస్ని దీన్ని మిక్స్ చేయకండి. సో ఇక్కడ మనము ఆఫీసర్ అనే పదం వాడుతున్నాం, అందుకని హైయెస్ట్ లీగల్ ఆఫీసర్ అని అడిగినప్పుడు క్వశ్చన్లో మీకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అట్లా కూడా ఇస్తాడు. అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, హైయెస్ట్ లా ఆఫీసర్ అని అడుగుతాడు. ఆఫీసర్ అంటే అటార్నీ జనరల్ అని మీరు ఆన్సర్ చేయాలి. (566th question), to be eligible for appointment as Attorney General of India, a person must possess the qualifications prescribed for a. ఒక వ్యక్తి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమించబడాలి అంటే ఆ వ్యక్తి తప్పనిసరిగా అతనికి ఏ అర్హత ఉండాలి అని అడుగుతున్నాడు. ఆ వ్యక్తికి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జ్ అవ్వాలి అంటే ఏవైతే అర్హతలు ఉన్నాయో ఇతనికి కూడా అవే రకమైన అర్హతలు ఉండాలా? ఫస్ట్ ఆప్షన్. లేదు, ఒక హైకోర్టు యొక్క న్యాయమూర్తికి ఎటువంటి అవసరాలు ఉన్నాయో ఇతనికి కూడా అటువంటి అవసరమే ఉందా అర్హతకు సంబంధించి అని సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఏంది అంటే ఒక ప్రఖ్యాతగాంచిన న్యాయవాదికి కావాల్సిన లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి ఇతనిలో ఉన్నాయా అనేది థర్డ్ ఆప్షన్. ఫోర్త్, సొలిసిటర్ జనరల్. మనకి కేంద్ర ప్రభుత్వం కేసెస్కి సంబంధించి లీగల్కి సంబంధించి అటార్నీ జనరల్ అతను అన్నిటికన్నా హైయెస్ట్. మరి అన్ని చాలా కేసులు ఉంటాయి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, అంత అటార్నీ జనరల్ ఒక్కడే చూసుకోలేడు, అందుకని అతనికి అసిస్టెంట్గా కింద సొలిసిటర్ జనరల్స్ అని ఉంటారండి, సొలిసిటర్ జనరల్స్. కాబట్టి ఇక్కడ ఏమడుగుతున్నాడు, మరి ఒక వ్యక్తి అటార్నీ జనరల్గా నియమించాలి అంటే అతను సొలిసిటర్ జనరల్గా పనిచేసి ఉండాలా అనేది డి ఆప్షన్ అడుగుతున్నాడు. మనకి సింపుల్గా ఒక వ్యక్తి అటార్నీ జనరల్గా పనిచేయాలి అంటే అతనికి రాజ్యాంగంలోనే ఒక రిక్వైర్మెంట్ అర్హత ఉంది. ఏంటి అంటే సుప్రీంకోర్టు జడ్జికి ఏవైతే అర్హతలు ఉండాలో ఇతనికి కూడా ఆ రకమైన అర్హతలను పొంది ఉండాలి. అప్పుడే ఇతన్ని ఏజీ అటార్నీ జనరల్గా నియమించడం జరుగుతుంది. 567th question, which one is not true about the Attorney General of India? ఇందాక మనం ఏజే గురించే చూస్తున్నాం కదండి, మరి ఏజే అటార్నీ జనరల్కి సంబంధించి సరికాని క్వశ్చన్ క్లియర్గా చూడాలండి. ట్రూ అడుగుతున్నాడా, నాట్ ట్రూ అడుగుతున్నాడా, సరైనది అని అడుగుతున్నాడా, సరికానిది అని అడుగుతున్నాడా? ఇక్కడ మనకి సరికానిది అని అడుగుతున్నాడు. కాబట్టి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకు సంబంధించి సరికాని అంశం ఏది? ఫస్ట్ ఆప్షన్ ఏమంటున్నాడు, ఇతను కేంద్ర ప్రభుత్వానికి న్యాయ సలహాదారుడు, లీగల్ అడ్వైజర్. ఆబ్వియస్లీ మరి రైటే కదండి, కాబట్టి ఇది రైటే. నెక్స్ట్, ఇతని యొక్క పదవీ కాలం మరియు జీతము రాష్ట్రపతి నిర్ణయిస్తాడు. ఇందాకే చూసుకున్నాం కదండి, మరి ఏజేని అటార్నీ జనరల్ని అతనే నియమిస్తాడు. అతనికి సంబంధించిన జీతభత్యాలు మరియు అతనికి పదవీ కాలం అనేది రాష్ట్రపతి నిర్ణయిస్తాడు. సో సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే. నెక్స్ట్, ఇతనికి పార్లమెంట్లో ఏదైతే డిస్కషన్స్ జరుగుతుంటాయో దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు, పాలు పంచుకోవచ్చు, ఓటింగ్ కూడా అతనికి హక్కు ఉంటుంది అంటున్నాడు. నో అండి, ఓటింగ్ అనేది కేవలం పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీస్కి మాత్రమే ఉంటుందన్నమాట, ఏదైనా బిల్లుకి సంబంధించి ఓటింగ్ చేయాలి అంటే. సో ఇతనికి ఆ ప్రస్తావన అనేది ఇతనికి ఆప్షన్ ఉండదు. కాబట్టి అటార్నీ జనరల్ ఎస్ పార్లమెంట్లో వెళ్ళొచ్చు, ఉండొచ్చు, చూడొచ్చు, కానీ ఓటింగ్లో మాత్రం ఇతనికి పాలు పంచుకోడు. సో పాలు పంచుకోడు అంటే ఇతనికి ఓటింగ్ రైట్ ఉండదు. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు ఆప్షన్లో, ఇతనికి ఓటింగ్ రైట్ ఉంది అని ఇచ్చాడు. యాజ్ ద ఓటింగ్ రైట్ ఇన్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ పార్లమెంట్ అన్నాడు, ఇతనికి ఉండదు. కాబట్టి సి రాంగ్. డి ఏంటి, హీ అపియర్స్ బిఫోర్ హైకోర్ట్స్ అండ్ సుప్రీం కోర్ట్స్ ఇన్ కేసెస్ ఇన్వాల్వింగ్ యూనియన్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేసులు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఉంటే ఇతను ఆ కేసెస్ని డీల్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఆప్షన్స్ ఇది రైటే. ఆప్షన్ సి అనేది రాంగ్. ఇక్కడ ఏది రాంగ్ అని అడుగుతున్నాడు కాబట్టి సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ ది క్వశ్చన్. హూ ప్రిపేర్డ్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటున్నాడు. మన భారత రాజ్యాంగం భారత పీఠికతో మొదలవుతుంది, ప్రియాంబుల్ అంటాం అన్నమాట.
సో ఈ ప్రియాంబిల్ను ఎవరు ఉద్ఘాతం చేశారు మొట్టమొదటిగా అన్నట్టు, జనరల్గా ఎవరు ఉద్ఘాతం చేశారు అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న. మనకి జవహర్లాల్ నెహ్రూ గారు ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ ఆశయాల తీర్మానం పేరుతో ప్రవేశపెట్టారు 46లో. అదే కాలానుక్రమంగా మెల్లగా ప్రియాంబిల్గా అభివృద్ధి చెందింది. సో ప్రియాంబిల్ మన రాజ్యాంగంలో ఉండాలి అని ఉద్ఘాతం చేసినది ఎవరు అనే ప్రశ్న అడిగితే మనము జవహర్లాల్ నెహ్రూ అని చెప్పి ఆన్సర్ చేయాలి. 569th క్వశ్చన్. ప్రొసీజర్ ఫర్ ది అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈస్ టేకెన్ ఫ్రమ్. రాజ్యాంగ సవరణకు సంబంధించి విధానం రూపం ఏ దేశం నుంచి తీసుకోబడింది అని అడుగుతున్నాడు. మనకి అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే ఏంది? రాజ్యాంగం యొక్క సవరణ లేదా అమెండ్మెంట్ అంటే మార్పు చేయడం. రాజ్యాంగంలో ఏదన్నా మార్పు చేస్తే దాన్ని మనము రాజ్యాంగ సవరణ అని అంటాము. మరి రాజ్యాంగ సవరణకు సంబంధించిన ప్రొసీజర్ ఉంటుందండి, అది మనం చూస్తాం థియరీ క్లాస్లో. అంటే ఇన్ జనరల్గా మనకి అమెండ్మెంట్, ఇప్పుడు మన రాజ్యాంగం ఉంది అంటే దానికి సవరణ చేయాలి, అమెండ్మెంట్ చేయాలంటే ఏ విధంగా చేయాలి, ప్రాసెస్ ఏంటి, ఎన్ని రకాల ఓటింగ్లు ఉంటాయి, అవన్నీ చూస్తాము. ఇక్కడ సింపుల్గా ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో, అంటే రాజ్యాంగాన్ని సవరించాలి అంటే దాని ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఏ దేశం నుంచి గ్రహించాము అనే ప్రశ్న ఇక్కడ అడుగుతున్నాడు. సో మనము రాజ్యాంగం యొక్క సవరణ అనే పద్ధతి సౌత్ ఆఫ్రికా నుంచి గ్రహించాము. ఇది గుర్తుపెట్టుకోండి. సౌత్ ఆఫ్రికా నుంచి రాజ్యాంగ సవరణ, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది, రాజ్యాంగ సవరణ అనేది మనము సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం నుంచి గ్రహించాము, దక్షిణాఫ్రికా. 570th క్వశ్చన్. ఆర్టికల్ 17 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ రిలేటెడ్ టు. మనకి ఆల్రెడీ అనుకున్నాం కదండి కొన్ని ఆర్టికల్స్, ఆర్టికల్ 51A వరకు ప్రతి ఆర్టికల్ ఇంపార్టెంట్ అండి, అన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇక్కడ చూడండి ఆర్టికల్ 17 దేని గురించి తెలియజేస్తుంది అంటున్నాడు. ఆర్టికల్ 17 మనకి అన్టచబిలిటీ నిషేధం, అంటురానితనం నిషేధం అని చెప్పి తెలియజేస్తుంది. సో ఆర్టికల్ 17 ప్రొహిబిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అంటరానితనం నిషేధం అనే అంశం గురించి ప్రస్తావిస్తుంది ఆర్టికల్ 17. 571st క్వశ్చన్. అండర్ విచ్ మినిస్ట్రీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కమ్స్ అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న. మనకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ DGFT అంటామండి. ఇది డైరెక్టరేట్ అనమాట, మంత్రిత్వ శాఖ కింద ఉంటాయి. ఇవి ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటాయని అడుగుతున్నాడు. మనకి వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఉంటుంది, కానీ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఈ మంత్రిత్వ శాఖ క్రిందకు వస్తుంది అనమాట డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్. ఈ ఫారిన్ ట్రేడ్ అనేది ప్రధానంగా అంతర్జాతీయ వాణిజ్యం, అంటే మన ఎగుమతులు దిగుమతులు వాటికి సంబంధించిన డిపార్ట్మెంట్, డైరెక్టరేట్ అనమాట. సో ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. పాలిటీలో మనము ఏ మినిస్ట్రీస్ కింద ఏమేమి శాఖలు వస్తాయి, ఏమేమి డిపార్ట్మెంట్స్ వస్తాయి, ఏవేవి డైరెక్టరేట్స్ వస్తాయి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ రకంగా ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి. 572nd క్వశ్చన్. వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్? డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ DGFT యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. ఇట్ ఈస్ ఇన్ బెంగళూరు అండ్ బెంగళూరులో ఉంటుంది మనకి DGFT యొక్క హెడ్ క్వార్టర్స్. 573rd క్వశ్చన్. మనకి రాజ్యాంగంలోని ఏ అధికరణ రాజ్యాంగ సవరణల గురించి ప్రస్తావిస్తుంది అంటున్నాడు. ఆర్టికల్ 368 అండి టాక్స్ అబౌట్ ది అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే రాజ్యాంగంని సవరించాలి అంటే దాని యొక్క పద్ధతి ఏంటి అని వివరిస్తుంది అన్నమాట ఈ ఆర్టికల్. సో ఆర్టికల్ 368 రాజ్యాంగ సవరణల గురించి ప్రస్తావించడం జరుగుతుంది. 574th క్వశ్చన్. ఇన్ విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ గోవా వాస్ మేడ్ ఏ ఫుల్-ఫ్లెడ్జ్డ్ స్టేట్ విత్ ఎ స్టేట్ అసెంబ్లీ? మనకి గోవా అనేది స్టార్టింగ్లో రాష్ట్రంగా ఉండేది కాదండి. అయితే మనకి ఒక రాజ్యాంగ సవరణ ద్వారా గోవాని ఫుల్-ఫ్లెడ్జ్ రాష్ట్రంగా పెట్టి దానికి అసెంబ్లీ కూడా పెట్టడం జరిగింది. అయితే ఏ సవరణ ద్వారా అని ఇక్కడ మనకి క్వశ్చన్ అడుగుతున్నాడు. 1987లో 56వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. ఈ సవరణ ద్వారా గోవాకి రాష్ట్ర
హోదా అనేది లభించింది, స్టేట్ హుడ్ అనేది వచ్చింది. దాంతోపాటు మరి రాష్ట్ర హోదా వస్తే రాష్ట్రంలో ఒక అసెంబ్లీ, ముఖ్యమంత్రి వాళ్ళందరూ ఉండాలి కదా, అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో 56వ రాజ్యాంగ సవరణ చట్టం 1987. 575th question. Under which constitutional amendment bill 4 languages Bodo, Dogri, Maithili, Santali are added to the 8th schedule of the Indian Constitution? ఏ రాజ్యాంగ సవరణ బిల్లు కింద బోడో, డోగ్రీ, మైథిలి మరియు సంతాలి అనే 4 భాషలను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చారు అని అడుగుతున్నాడు. మనకి మొత్తం 12 షెడ్యూల్స్ ఉంటాయి భారత రాజ్యాంగంలో. అందులో 8వ షెడ్యూల్ భాషలు, అధికార భాషల గురించి మాట్లాడుతుంది. ఇందులో మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక రాజ్యాంగం అమలైన తర్వాత డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ లాంగ్వేజెస్ని యాడ్ చేస్తూ వచ్చారు. సో మనకి ప్రధానంగా 4 లాంగ్వేజెస్ని ఒకేసారి యాడ్ చేయడం జరిగింది. 4 లాంగ్వేజెస్ని అయితే ఇవి మనం యాడ్ చేయాలి అంటే రాజ్యాంగాన్ని సవరిస్తున్నట్లే కదండి. అందుకని ఒక రాజ్యాంగ సవరణ ద్వారా వీటిని మనం రాజ్యాంగంలో చేర్చగలుగుతాం. సో ఇక్కడ ఈ ప్రశ్న ప్రకారం ఈ బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి అనే 4 భాషలు మనం 8th షెడ్యూల్లోని ఏ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం వీటిని యాడ్ చేసాము అంటున్నాడు. మనము 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఇది చేసామండి ఈ ప్రక్రియ. సో 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ రాజ్యాంగ సవరణ బిల్లు. సో అది ఆన్సర్ అనమాట. ఓకే కండి పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 576th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమెండ్మెంట్స్ వాస్ పాస్డ్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ అంటున్నాడు. మనకి జాతీయ అత్యవసర పరిస్థితిలో ఎమర్జెన్సీ కాలంలో క్రింద ఏ సవరణ ఆమోదించబడింది అంటే ఎమర్జెన్సీ టైంలో జనరల్గా పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంటుంది. మరి ఆ సమయంలో కూడా ఒక రాజ్యాంగ సవరణ చేయడం జరిగిందనమాట మనకి కేంద్ర ప్రభుత్వం. అది మరి ఏ సవరణ అది అని ప్రశ్న అడుగుతున్నాడు. మనందరికీ తెలుసు 1975 నుంచి 1977 ఇంటర్నల్ డిస్టర్బెన్స్ పేరుతో ఇక్కడ మన భారతదేశంలో అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ విధించడం జరిగింది. మరి 1976లో మనకి 42వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది ఇందిరాగాంధీ కాలంలో. అందుకని ఈ సవరణ ఏ కాలంలో అంటే ఎమర్జెన్సీ కాలంలో చేశారు కదండి. కాబట్టి ఎమర్జెన్సీ కాలంలో చేసినటువంటి సవరణ ఏది అని మనకి ప్రశ్న అడిగితే వీ హ్యావ్ టు సే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. 577th క్వశ్చన్. In which of the following amendment the term of the Lok Sabha increased from 5 to 6 years? ఈ క్రింద ఏ సవరణ ద్వారా లోక్సభ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలకు పెంచడం జరిగింది? లోక్సభ నార్మల్గా అయితే మనకి పదవీ కాలం ఎంతండి? 5 సంవత్సరాలు. అయితే ఒక రాజ్యాంగ సవరణ చేసి దాని యొక్క వ్యవధి ఇంకొక సంవత్సరం పొడిగించారు. 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలుగా చేశారు. అది ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం మన ప్రశ్న అడుగుతున్నాడు ఇక్కడ మనల్ని. విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం చేశారు అని. మనకి 1976 ఎమర్జెన్సీ కాలంలో 42వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. మరి జనరల్గా అయితే అప్పటికి లోక్సభ టర్మ్ అయిపోతుందన్నమాట. కాకపోతే ఎమర్జెన్సీ టైమ్స్లో ఎలక్షన్స్ విధించకూడదు అని చెప్పి ఒక రాజ్యాంగ సవరణ కూడా చేసేసి ఒక కాలాన్ని ఇంకొక సంవత్సరంకి పొడిగించారనమాట. కాబట్టి 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా లోక్సభ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలకు పెంచడం జరిగింది. ఈ 42వ రాజ్యాంగ సవరణలో అనేక మార్పులను చేయడం జరిగింది. అందుకని ఈ 42వ రాజ్యాంగ సవరణని మనము మినీ రాజ్యాంగం అంటాం, మినీ కాన్స్టిట్యూషన్ అని ప్రస్తావిస్తామన్నమాట. 578th question. Which of the following is true about the Constitution 42nd Amendment Act 1976? రాజ్యాంగం 42వ సవరణ చట్టం 1976 గురించి కింద వాటిలో ఏది నిజం? ఇందాక మనం అనుకున్నాం ఏమని, 42వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం చాలా మార్పులు చేశాము అన్నాం కదండి. ఇక్కడ ఆప్షన్ కూడా కింద ఆప్షన్స్ ఇచ్చాడు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేసిన మార్పులను కింద ఇచ్చిన ఆప్షన్స్లో గుర్తించండి అంటున్నాడు. ఫస్ట్ది మనం చూసినట్లయితే ఈ సవరణ చట్టం ద్వారా ఏం తెలిపారు? మనకి ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ రెండింటి మధ్యన చాలా క్లాష్ వచ్చేదండి స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ఇండిపెండెన్స్లో. మరి ఆ క్లాష్ అట్లా కంటిన్యూ అవుతూ వచ్చేది. దాంతో ప్రభుత్వం ఏంటి, ఆదేశిక సూత్రాలు హయ్యర్ స్టేటస్ ఉండాలి అని ప్రభుత్వం
న్యాయస్థానాలు ప్రాథమిక హక్కులు హయ్యర్ స్టేటస్ ఉండాలి అని వారు. సో ఈ కాన్ఫ్లిక్ట్ అట్లాగా వెళ్ళేది. అయితే 42వ రాజ్యాంగ సవరణలో ప్రభుత్వము మెన్షన్ చేయడం జరిగింది, ఎప్పుడన్నా గనక మనకి క్లాష్ అనేది ఏర్పడితే ఫండమెంటల్ రైట్కి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కే ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం ఈ సవరణ చట్టం ద్వారా తెలియజేసింది. కాబట్టి ఫస్ట్ది ఎస్, ఈ సవరణ చట్టంలో పొందుపరచడం జరిగింది, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి 42వ రాజ్యాంగ సవరణ 1976 ప్రకారం భారత రాజ్యాంగంలోని ఒక నూతన భాగం పార్ట్ 4A చేర్చారు, కొత్త ఆర్టికల్. దాంట్లో భాగంగా ఆర్టికల్ 51A చేర్చారు. ఇది ప్రాథమిక విధుల గురించి మాట్లాడుతుంది, ఫండమెంటల్ డ్యూటీస్ గురించి. సో ఫండమెంటల్ డ్యూటీస్ని చేర్చారు అనేది కూడా రైటే. నెక్స్ట్ పాయింట్ ఏం చేర్చారు ఈ సవరణ చట్టం ద్వారానే అంటే, మనకి జనరల్గా ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా రాజ్యాంగ సవరణ చేసింది అంటే అది చట్టంగా చూడకూడదు అని చెప్పింది ప్రభుత్వం. ఎందుకు? అది చట్టంగా ఒకవేళ పరిగణిస్తే మనకి ఆర్టికల్ 13 ఉంటుంది. ఆర్టికల్ 13 ఏం చెప్తుంది? ఏదన్నా ప్రభుత్వం ఒక చట్టం చేస్తే ఆ చట్టం కనుక ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉల్లంఘనగా ఉంటే ఆ చట్టాలు చెల్లవు, న్యాయస్థానాలు వాటిని కొట్టివేస్తాయి అని ఉంటుంది ఆర్టికల్ 13. మరి ప్రభుత్వం ఏమంటుంది? ఎస్, మేము చట్టాలు చేస్తే ఆ విధంగా చేయండి, కానీ మేము రాజ్యాంగ సవరణ చేస్తే ఆర్టికల్ 13 కిందకి రాదది. ఎందుకంటే రాజ్యాంగ సవరణ వేరు, చట్టం వేరు. సో మేము రాజ్యాంగ సవరణ చేస్తే అది చట్టంలాగా పరిగణించకూడదు, అందుచేత న్యాయస్థానాలు వాటిని కొట్టివేయకూడదు అని కూడా ఈ సవరణ చట్టంలో పేర్కొన్నారు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ షుడ్ నాట్ బీ క్వశ్చన్డ్ ఇన్ ఎనీ కోర్ట్, ఇది కూడా మరి రైటే. కాబట్టి ఈ 4 అంశాలు ఎస్, ఈ 3 అంశాలు చెప్పడం జరిగింది 42వ రాజ్యాంగ సవరణలో. కాబట్టి పైవన్నీ ఆల్ ఆఫ్ ది అబవ్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 579th క్వశ్చన్, ద 9th షెడ్యూల్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాస్ యాడెడ్ బై. మనకి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఎప్పుడండి? 26th January 1950. ఈ కాలం నాటికి మనకి 8 షెడ్యూల్స్ ఉన్నాయన్నమాట. అయితే ప్రభుత్వంకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమైన వాళ్ళ ముందున్న బాధ్యత ఏంటి అంటే భూ సంస్కరణ చట్టాలు చేయాలి. సో ల్యాండ్ రిఫార్మ్స్ చేయాలి, ఆర్థిక అసమానతలను తగ్గించాలి. మరి అందుకోసము చాలా రకమైన భూ సంస్కరణ చట్టాలు ప్రభుత్వం తీసుకొని రావడానికి ప్రయత్నించాయి, ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్ అని అవన్నీ. మరి దాంతో ప్రజల చేత తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. దాంతో ప్రజలు డైరెక్ట్గా కోర్టులను ఆశ్రయించేవారు అనమాట, న్యాయస్థానాలను. మాకు ఆస్తి హక్కు ఉంది, మరి ఏ విధంగా ప్రభుత్వం ఇటువంటి చర్యలు చేపడుతుంది, ఇవి మా ప్రాథమిక హక్కులకి ఉల్లంఘనగా ఉన్నాయి అని చెప్పి న్యాయస్థానాలకు జనాలు ఆశ్రయించారు. దాంతో ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ప్రభుత్వం ఆలోచించగా వాళ్ళకి తట్టిన ఐడియా ఏంటి అంటే, మనం ఒక పని చేద్దాం, మనము ఒక కొత్త షెడ్యూల్ని యాడ్ చేద్దాం. అది 8 ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి కొత్త షెడ్యూల్ పెడితే అది 9th అవుతుంది. ఈ 9th షెడ్యూల్ అని పెట్టి మనం ఏం చేస్తాము అంటే, 9th షెడ్యూల్లో ఒకవేళ ఏదైనా చట్టాలు కనుక ప్రభుత్వాలు ఇందులో పెట్టినట్లయితే ఈ చట్టాలు న్యాయ సమీక్షకి గురి కాకూడదు. అంటే ఒకవేళ రాజ్యాంగ స్ఫూర్తికి కానీ లేకపోతే ఇవి ప్రాథమిక హక్కులకి ఉల్లంఘిస్తున్నప్పటికీ కూడా న్యాయస్థానాలు వీటిలో పొందుపరిచినటువంటి చట్టాలను కొట్టివేయకూడదు అని చెప్పి చేద్దాము అని చెప్పి రాజ్యాంగానికి మొదటి సవరణ, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేశారు. తద్వారా 9వ షెడ్యూల్ని చేర్చారు. 9వ షెడ్యూల్లో కొన్ని చట్టాలను పెట్టారు. ఆ చట్టాలు రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా మనము ఇవి న్యాయస్థానాలు వీటిని కొట్టివేయకుండా ఉండడం కోసం వీటికి ప్రొటెక్షన్ అనేది ఇచ్చారు, రక్షణ అనేది కల్పించారు 9th షెడ్యూల్లో పెట్టడం ద్వారా ఆ చట్టాలని. సో ఏ సవరణ ద్వారా మనకి భారత రాజ్యాంగంలో 9th షెడ్యూల్ని యాడ్ చేశారు అంటే ఫస్ట్ రాజ్యాంగ సవరణ ద్వారా. 580th క్వశ్చన్, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈస్ ఇండికేటివ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ రియల్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఈస్ వెస్టెడ్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలిలో నిజమైన కార్యనిర్వాహక అధికారాన్ని కలిగి ఉన్నారనే విషయాన్ని భారత రాజ్యాంగంలోని క్రింద లక్షణాల్లో ఏది సూచిస్తుంది అంటున్నాడు. మనము యునైటెడ్ కింగ్డమ్ నుంచి పార్లమెంటరీ వ్యవస్థ అనేది తీసుకున్నామండి. పార్లమెంటరీ వ్యవస్థ, ఈ పార్లమెంటరీ వ్యవస్థలో ఏంటి అంటే జనరల్గా మన దేశంలో అధిపతులు చూసుకున్నట్లయితే రియల్ హెడ్ అని ఉంటారు. అంటే వాస్తవంగా అధిపతి నామినల్, అంటే నామమాత్రపు అధిపతి అని ఉంటాం. మనకి రాష్ట్రపతి అనే అతను, ప్రెసిడెంట్ అనే అతను నామినల్ అనమాట, నామమాత్రంకి ఇతను హెడ్. వేరే ప్రధానమంత్రి మరియు అతను ఒక మంత్రిమండలి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు అసలైన అధిపతులు అనమాట, రియల్ హెడ్.
కాబట్టి ఈ భారతదేశంలో ఈ వ్యవస్థని ఏ ఒక్క అంశం తెలియజేస్తుంది అంటే పార్లమెంటరీ వ్యవస్థ తెలియజేస్తుంది కదండి. సో ద పార్లమెంటరీ డెమోక్రసీ ఇన్ అవర్ కంట్రీ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మన దేశంలో ఈ యొక్క అంశాన్ని సూచిస్తుంది అని మనం చెప్పాలి. పార్లమెంటరీ డెమోక్రసీ. 581st question, which article of the Indian Constitution has the provisions regarding the SC Commission? షెడ్యూల్డ్ కాస్ట్కి సంబంధించి ఒక కమిషన్ ఉంటుందండి, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ అని. ఆ ఎస్సీ కమిషన్కి సంబంధించి మన భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ తెలుపుతుంది అంటున్నాడు. అది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, ఎందుకంటే రాజ్యాంగంలోని ఒక అధికరణలో పొందుపరచడం ద్వారా అక్కడి నుంచి అధికారం తీసుకొని ఈ సంస్థ ఏర్పడింది. కాబట్టి దీన్ని మనం కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్తాము. మరి ఈ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ గురించి చెప్తుంది అనే ప్రశ్న అడుగుతున్నాడు. మనకి రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 ఉంటుంది. ఇది ఎస్సీ కమిషన్ గురించి ప్రస్తావిస్తుంది. ఓకే కదండి. నెక్స్ట్ 582nd క్వశ్చన్, హూ ఈజ్ ది కరెంట్ చైర్మన్ ఆఫ్ ది నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్? షెడ్యూల్డ్ క్యాస్ట్కు సంబంధించి ఒక జాతీయ కమిషన్ ఉంటుంది అని ఇందాక చూసాము. ఆర్టికల్ 338 ద్వారా సంస్థ ఏర్పడింది అని చూసాము. అది రాజ్యాంగబద్ధ సంస్థ, ఎందుకంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 ద్వారా అది ఏర్పడింది కాబట్టి. మరి ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ యొక్క చైర్మన్ ఎవరు అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ ఎగ్జామ్స్లో అడుగుతాడు. ఎస్టీ చైర్మన్, కమిషన్ చైర్మన్ ఎవరు, ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎవరు. సో ఇవి ఈ పర్సన్స్కి సంబంధించి మనము ఎప్పటికెప్పుడు అప్డేట్ చేసుకొని ఎవరైనా మారుతుంటే గుర్తుపెట్టుకోవాలండి. ఏదైనా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒకసారి బ్రీఫ్గా వీళ్ళ పేర్లు చూసుకోవాలన్నమాట. క్యాగ్ పేరు, సిఈసి పేరు, సివిసి పేరు, అవన్నీ చూసుకోవాలి. కొంత ఐడియా ఉండాలి మనకి. చీఫ్ జస్టిస్ పేరు అట్లాగా. అందులో భాగంగా ఇతని పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ చైర్మన్ ఎవరు అని. ప్రెజెంట్ మనం మాట్లాడుతున్నాము అనగా ఏప్రిల్ 2020 పరంగా మనం మాట్లాడినప్పుడు అయితే రామ్ శంకర్ కతేరియా అన్న అతను ఎస్సీ కమిషన్ యొక్క అధ్యక్షుడు, చైర్మన్గా ఉండడం జరిగింది. 583rd question, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఆర్ ఎస్టీ వాస్ కాన్స్టిట్యూటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్. మనకి ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏదైతే ఉందో దీనికోసం ఒక చట్టం చేశారండి. ఆ చట్టంకు అనుగుణంగా ఈ ఎస్సీ అండ్ ఎస్టీ కమిషన్, నేషనల్ కమిషన్ అనేది ఏర్పడింది. అది ఎప్పటి చట్టము అంటున్నాడు ఇక్కడ ప్రశ్న. సో మనకి దీనికి ఆన్సర్ ఏంటంటే 1989 యాక్ట్ అండి. 1989 యాక్ట్ ప్రకారం, నేషనల్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం ఈ కమిషన్ ఏర్పాటు చేశాము. 584th క్వశ్చన్, విచ్ ప్రొవిజన్ అంటే విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ హ్యాస్ ద ప్రొవిజన్ ఆఫ్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఇన్ పబ్లిక్ సర్వీస్ అండ్ లెజిస్లేచర్స్ అంటిల్ 2020? ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 2020 వరకు ప్రభుత్వ సేవ మరియు శాసనసభల్లో ఎస్సీ ఎస్టీలకు సీట్ల రిజర్వేషన్లు కల్పిస్తుండడం జరుగుతుంది అంటున్నాడు. మనకి శాసనసభల్లో అంటే రాష్ట్రాల్లో, అసెంబ్లీలో మరియు కేంద్రంలో కనుక చూసుకున్నట్లయితే పార్లమెంట్లో, లోక్సభలో వాటిల్లో ఎస్సీ మరియు ఎస్టీకి కొన్ని సీట్లు, నియోజకవర్గాలు రిజర్వ్డ్గా చేసి ఉన్నాయన్నమాట. సో అందులో కేవలం ఈ వర్గానికి చెందిన వారే నిలబడాలి. ఈ యొక్క అంశం, ఈ డేట్ ఎప్పటి వరకు ఇవి ఉంటుంది, కొనసాగుతుంది అనేది ఎప్పటికెప్పుడు పొడిగిస్తూ వెళ్తున్నారండి. అయితే రీసెంట్గా మరి 2020 వరకు ఈ పొడిగింపు అనేది చేయడం జరిగింది. అది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అని అడుగుతున్నాడు. మనము 95వ రాజ్యాంగ సవరణ చట్టం చేసాం. దీని ద్వారా ఈ అసెంబ్లీలో మరియు ఈ పార్లమెంట్ వాటిల్లో ఎస్సీ ఎస్టీస్ యొక్క రిజర్వేషన్ను పొడిగిస్తూ ఈ సవరణ చట్టం చేసాం. 95th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ డెల్ట్ విత్ ద ఫార్మేషన్ ఆఫ్ పార్లమెంట్? పార్లమెంట్ నిర్మాణంకి సంబంధించి ఏ అధికరణ మనకి తెలుపుతుంది అంటున్నాడు. పార్లమెంట్ నిర్మాణం అంటే అందులో 2 సభలు ఉంటాయి, ఉభయ సభలు. లోక్సభ దాన్ని మనం దిగువ సభ అంటాము, రాజ్యసభ ఎగువ సభ అంటాము. అందులో సభ్యులు ఎంతమంది ఉంటారు, వాటి గురించి అంతా పార్లమెంట్ యొక్క నిర్మాణం గురించి ప్రస్తావించే అధికరణ ఆర్టికల్ ఏది అంటున్నాడు. పార్లమెంట్ నిర్మాణం అనగానే మనకు గుర్తు రావాల్సింది 79వ అధికరణ. ఆర్టికల్ 79 డీల్స్ విత్ ది స్ట్రక్చర్ ఆన్ ఫార్మేషన్ ఆఫ్ ది పార్లమెంట్. 586th క్వశ్చన్, ఆర్టికల్ 250 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సేస్ దట్. మన రాజ్యాంగంలోని 250 అధికరణ దేని గురించి ప్రస్తావిస్తుంది అంటున్నాడు.
ఆర్టికల్ 250 ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 250 కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 250 మనకి ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక రాష్ట్రంలో గనక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధిస్తే, రాష్ట్రపతి పాలన ప్రెసిడెంట్ రూల్ గురించి ప్రస్తావించే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 356. సో ఏదన్నా ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనేది విధించబడితే ఆ రాష్ట్రంకి సంబంధించి రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి ఏ అంశం పైన అయినా సరే పార్లమెంటు చట్టాలు చేయగలుగుతుంది అని తెలిపే అధికరణ ఆర్టికల్ 250. అర్థమైంది కదండి. ఇది ఏదన్నా ఒక రాష్ట్రం, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకవేళ రాష్ట్రపతి పాలనలో పెట్టినట్లయితే అప్పుడు ఈ రాష్ట్రంలో రాష్ట్ర జాబితా క్రింద ఉన్న అంశాలపైన ఈ పార్లమెంట్ చట్టాలు చేయగలుగుతుంది. అది తెలిపే అధికరణ ఆర్టికల్ 250. సో ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఇన్ కేస్ ఆఫ్ ద డిక్లరేషన్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ ఎనీ స్టేట్ అండర్ ఆర్టికల్ 356 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ద పార్లమెంట్ ఈస్ కాంపిటెంట్ టు లెజిస్లేట్ ఆన్ ఎనీ మ్యాటర్ ఇంక్లూడెడ్ ఇన్ ద స్టేట్ లిస్ట్. ఓకే కండి. పాయింట్ 587, మన పార్లమెంట్లో ఉమ్మడి సమావేశాలు ఉంటాయి కదండి, జాయింట్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్. ఈ జాయింట్ సెషన్ ఏ ఆర్టికల్ కింద వస్తుంది అంటున్నాడు. 108 అండి. జాయింట్ సెషన్ అనగానే ఆర్టికల్ 108 గుర్తు రావాలి. ఈ జాయింట్ సెషన్ని ప్రెసిడెంట్ పిలవడం జరుగుతుంది. దీనికి లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు. ఈ లోక్సభ రూల్స్ జనరల్గా ఈ జాయింట్ సిట్టింగ్ ఉమ్మడి సమావేశంలో లోక్సభ రూల్స్ని పాటిస్తారు. సో అన్ని ఉమ్మడి సమావేశం ప్రస్తావించే ఆర్టికల్ 108. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ అబౌట్ పార్లమెంట్. పార్లమెంట్కి సంబంధించి క్రింద అంశాల్లో ఏది సరైనది అంటున్నాడు. ఫస్ట్ది ఏంటి? పార్లమెంట్ కన్సిస్ట్స్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ. పార్లమెంట్లో మనకి లోక్సభ రాజ్యసభతో పాటు ప్రెసిడెంట్ కూడా ఉంటాడండి. సో ప్రెసిడెంట్ని ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది సరైనది కాదు. నెక్స్ట్, జాయింట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ ఈస్ హెడెడ్ బై ప్రెసిడెంట్ అంటున్నాడు. ఈస్ హెడెడ్ బై లోక్సభ స్పీకర్ అండి, ప్రెసిడెంట్ కాదు. సో ఇది రాంగ్. జాయింట్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్ ఈస్ కాల్డ్ బై ద లోక్సభ స్పీకర్. కాల్డ్ బై అంటే ఏంటి? ఇక్కడ ఎవరు ఈ సమావేశానికి హాజరుపరుస్తారు, పిలుస్తారు, ఈ సమావేశం ఏర్పాటు ఎవరు చేస్తారు అంటే ప్రెసిడెంట్ చేస్తారు. ఎవరు అధ్యక్షత వహిస్తారంటే లోక్సభ స్పీకర్ వహిస్తారు. కాబట్టి కాల్డ్ బై అంటే ప్రెసిడెంట్ అనమాట, ప్రెసిడెంట్ పిలుస్తారు. సో ఇది రాంగ్. ఈ 2 ఉంది చూసారా, వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో అతన్ని ఉభయ సభలు ఎన్నుకుంటారు అంటున్నాడు. అది రైటేనండి. మా వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎన్నిక పద్ధతి కనుక మనం చూసినట్లయితే అందులో ఎవరు పాల్గొంటారు అంటే లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎంపీస్ పాల్గొంటారు. అందుకని ఇది సరైనది అనమాట. పార్లమెంట్ ఉభయ సభల ద్వారా ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు అనేది సరైనది. 589th క్వశ్చన్. ఇక్కడ రిట్లు గురించి ఇచ్చాడండి. ఇది కూడా చాలా స్టాండర్డ్ క్వశ్చన్. మనకి ఒక్కొక్క రిట్ గురించి తెలిస్తే ఈజీగా చెప్పగలుగుతాం. హేబియస్ కార్పస్ అంటే ఇవన్నీ లాటిన్ పదాలు, దానికి అర్థం ఇంగ్లీష్లో దాని అర్థం తెలిస్తే మనం ఆన్సర్ చేసేయచ్చు. అదే అడుగుతున్నాడు ఇక్కడ. ఈ రిట్స్ వాటి ఏం తెలియజేస్తున్నాయి అవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హ్యాబియస్ కార్పస్ అని ఉంటే ఇక్కడ దీని అర్థం ఏంటి? యూ షుడ్ హ్యావ్ ది బాడీ, షో మీద బాడీ అని వస్తుందండి. షో మీద బాడీ అనే అర్థం వస్తుంది అనమాట హేబియస్ కార్పస్కి. సో 1C అవుతుంది. యూ షుడ్ హ్యావ్ ద బాడీ. మ్యాండమస్ అంటే కమాండ్ అంటే ఏ వస్తుంది. ఇదిగోండి బాడీ ఇక్కడ వచ్చింది. షుడ్ హ్యావ్ ద బాడీ ఇచ్చాడు. అదే ఇవ్వలేదా అనుకున్నాను, బాడీ అనేది ఇక్కడ ప్రింట్ అయింది. నెక్స్ట్, సెర్చ్యూరరీ అంటే ఇన్ఫామ్ చేయడం అండి, టు ఇన్ఫామ్. డి. క్వో వారెంటో అంటే ఏ అధికారంతో, బై వాట్ వారెంట్. సో బి. సిఏడిబి ఇది వస్తుందండి కరెక్ట్ ఆన్సర్. ద చైర్మన్ అండ్ ద మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ సివిల్ సర్వీస్ కమిషన్. సివిల్ సర్వీస్ కమిషన్ అన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్న ఒకటే. మరి ఈ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క అధ్యక్షుడు మరియు చైర్మన్ మరియు సభ్యులు ఎవరు ఇతన్ని అపాయింట్ చేస్తారు, ఎవరు నియమిస్తారు అని ప్రశ్న అడుగుతున్నాడు. వీళ్ళని గవర్నర్ నియమిస్తాడు. ఎవరు నియమిస్తారు? గవర్నర్ నియమిస్తారు. 591st క్వశ్చన్ అండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ యొక్క మెంబర్స్ ఎవరైతే ఉంటారో వారిని ఎవరు తొలగించగలుగుతారు అని చెప్పి ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. యూపీఎస్సీ యొక్క మెంబర్స్ని నియమించేది రాష్ట్రపతి, తొలగించేది కూడా రాష్ట్రపతే, ప్రెసిడెంట్. యూపీఎస్సీ యొక్క మెంబర్స్ యొక్క రిటైర్మెంట్ ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల యొక్క పదవి విరమణ వయస్సు ఎంత అంటున్నాడు. యూపీఎస్సీకి సంబంధించి వాళ్ళు 65 ఇయర్స్ అండి మ్యాక్సిమం. అంటే 65 ఇయర్స్కి రిటైర్ అయిపోతారు వాళ్ళు, మెంబర్స్ ఆఫ్ యూపీఎస్సీ 65 ఇయర్స్.
స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ మరియు మెంబర్స్ ఉంటారు కదండి, వారిని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే గవర్నర్ అపాయింట్ చేస్తారు అనేది ప్రశ్న నోట్ చేసుకోండి. రాష్ట్రం యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎవరు అపాయింట్ చేస్తారు అంటే గవర్నర్ అపాయింట్ చేస్తారు వాళ్ళని. ఎవరు వీళ్ళని తొలగిస్తారు అంటే ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ప్రెసిడెంట్ తొలగిస్తాడు, అపాయింట్ చేసేది గవర్నర్. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఎవరు నియమిస్తారంటే గవర్నర్, ఎవరు తొలగిస్తారు అంటే ప్రెసిడెంట్. 594th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సుప్రీం కోర్ట్ డెసిషన్ స్టేటెడ్ దట్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కెనాట్ ఓవర్ రైడ్ ఫండమెంటల్ రైట్స్? ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆదేశక సూత్రాలు ఉంటాయి కదండి, ఈ ఆదేశక సూత్రాలు ప్రాథమిక హక్కులను అధిగమించలేవు అని చెప్పి ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అని ప్రశ్న అడుగుతున్నాడు ఇక్కడ. అంటే సుప్రీంకోర్టు ఈ కేసులో ఫండమెంటల్ రైట్స్ యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చింది. ఎందుకు, ఏమని చెప్పింది? ప్రాథమిక హక్కులను అధిగమించలేవు ఆదేశక సూత్రాలు అని చెప్పింది. ఏ కేసు అది అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న మనకి. చంపకం దొరైరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మెడ్రాస్లో సుప్రీంకోర్టు ఫండమెంటల్ రైట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కన్నా. ఆదేశిక సూత్రాల కన్నా ప్రాథమిక హక్కులకు ఎక్కువ ప్రాధాన్యత సుప్రీంకోర్టు స్టేట్ ఆఫ్ మెడ్రాస్ వర్సెస్ చంపకం దొరైరాజన్ కేసులో ఇచ్చింది. 595th క్వశ్చన్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదండి, భారత ఎన్నికల సంఘం యొక్క ప్రధాన ఎన్నికల కమిషనర్ను ఎవరు నియమిస్తారు? ప్రధాన ఎన్నికల కమిషనరు యూపీఎస్సీ మెంబర్స్ని, యూపీఎస్సీ చైర్మన్ని, క్యాగ్ని, అటార్నీ జనరల్ని, అట్లా చాలామందిని ప్రెసిడెంట్ నియమిస్తారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నియమిస్తారు. 596th క్వశ్చన్, ఎలక్షన్ కమిషన్కి సంబంధించి జిల్లా స్థాయిలో ఎవరు రిటర్నింగ్ రిటర్నింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు? జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఉంటారు కదండి, జిల్లా కలెక్టర్ ఆ జిల్లా యొక్క రిటర్నింగ్ ఆఫీసర్గా, ఎన్నికలకు రిటర్నింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు. జిల్లా కలెక్టర్కే మరొక పేరు, నార్త్లో జనరల్గా డిఎం అని పిలుస్తారు, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటారు. సో జిల్లా మ్యాజిస్ట్రేటు రిటర్నింగ్ అధికారిగా పనిచేస్తారు జిల్లాకి ఎన్నికల సమయంలో. 597th క్వశ్చన్, ఎన్నికల సంఘం యొక్క ప్రధాన ఎన్నికల కమిషనర్ యొక్క పదవీ కాలం ఎంత అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న. ప్రధాన ఎన్నికల కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క పదవీ కాలము మనకి 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు, అంటే 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు, 65 years ఆఫ్ ఏజ్, ఏది ముందైతే అది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కనుక 62 yearsకి అపాయింట్ అవుతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా, అతను 3 ఏళ్ళు చేసేసరికి 65 వస్తుంది, మరి 65 వచ్చేసరికి రిటైర్ అయిపోలేదు. ఈ 2 కండిషన్స్లో ఏది ముందు వస్తే అది వర్తిస్తుంది అనమాట. ఒకవేళ ఒక వ్యక్తి 54 సంవత్సరాల్లోనే ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియమించబడితే 6 సంవత్సరాలు చేస్తాడు అతను, 60 సంవత్సరాలు. సో ఇక్కడ 6 సంవత్సరాలు అనేది ముందు అయిపోయింది. సో ఏది ముందు అయితే దాని ప్రకారం అతను రిటైర్ అయిపోతాడు. సో ఇక్కడ కూడా అతను రిటైర్ అయిపోతాడు. మ్యాక్సిమం ఇయర్ 6 years లేదా 65 years ఆఫ్ ఏజ్, వయసు వచ్చే లోపల రిటైర్ అవుతాడు. సో ఆప్షన్ సి వస్తుంది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 598th క్వశ్చన్, ప్రస్తుతం మనకు ఎన్నికల సంఘంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు అంటే ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అతనికి హెల్ప్ చేయడానికి 2 ఎలక్షన్ కమిషనర్స్. సో మొత్తము మనకి 3 సభ్యులు ఉన్నారు. నెక్స్ట్ 599, ఇప్పుడు ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటాడు. ముఖ్యమంత్రి ఒకవేళ రాజీనామా పత్రాన్ని అందజేయాలి అంటే ఎవరికి అందజేయాలి? డిప్యూటీ చీఫ్ మినిస్టర్కా, గవర్నర్కా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్టుకా, లేకపోతే రాష్ట్రపతికా అనేది ప్రశ్న. రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్కి అందజేయాలండి ఒకవేళ ముఖ్యమంత్రి కనుక రాజీనామా చేయాలనుకుంటే రాజీనామా పత్రాన్ని. నెక్స్ట్, మన భారతదేశంలో ఏకపౌరసత్వం ఉంటుంది కదా, సింగిల్ సిటిజన్షిప్. ఏకపౌరసత్వం అంటే ఏంటి? భారతదేశం అంతటా ఒకటే పౌరసత్వం, ఇండియన్ సిటిజన్ అంతే. మనం ఇండియన్ సిటిజన్గా ఉండి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ సిటిజన్, తెలంగాణ సిటిజన్, కర్ణాటక సిటిజన్, మహారాష్ట్ర సిటిజన్ అట్లా ఉండదు. రాష్ట్రాలకి సపరేట్ సిటిజన్ ఉండదు అనమాట. సిటిజన్షిప్ ఏకపౌరసత్వం అంటాం దాన్నే, దేశమంతటా ఒకటే పౌరసత్వం. మరి ఈ యొక్క భావన మనము ఏ దేశం రాజ్యాంగం నుంచి గ్రహించాము, ఏ దేశం నుంచి గ్రహించాము అంటే ఇది మనం యూకే నుంచి గ్రహిస్తామండి, అంటే బ్రిటిష్ నుంచి గ్రహిస్తామన్నమాట ఈ పద్ధతి. సో సింగిల్ సిటిజన్షిప్ బారోడ్ ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్ యూకే. సో దీంతో 600 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయండి. ఇవన్నీ నోట్ చేసుకుంటుండే అన్ని ప్రధానమైన ఇంపార్టెంట్ కాన్సెప్ట్సే. సో మనకి ఏరియాస్ నుంచి మనం చూస్తున్నాం, ప్రతి ప్రశ్న ఇంపార్టెంట్. ఎగ్జామ్లో డైరెక్ట్గా మీకు ఈ క్వశ్చన్స్ వస్తాయి.
సో ఇట్లా కంటిన్యూ చేయండి, డైలీ ప్రతి క్వశ్చన్ నోట్ చేసుకుంటూ వెళ్ళండి. మనం ఇట్లా ఇంకా మన జర్నీ అట్లాగా మనం ముందుకు వెళ్దాం. సో యూటిలైజ్ చేసుకోండి ఇవంతా. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మనం ఒక 50 బిట్స్ చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.